Hey guys, welcome back to my channel. So, ఏంటి మిస్ అంతా అనుకుంటున్నారా? Yeah, actually I'm traveling. I'm so excited. ఎందుకంటే one of my favorite place యాక్చువల్గా అసలు యూకేకి రాకముందు అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్గా వెళ్ళలేకపోయినా అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ యూకేకి వచ్చిన మాస్టర్స్కి. And now I'm going to my favorite place to meet my favorite people and I'm so excited. And yeah, దానికోసమే ప్యాకింగ్ చేసుకోవాలి. Oh my god, my room is complete mess. Yeah, ఈరోజు ఆఫీస్ అండ్ హోల్ హౌస్ క్లీనింగ్ సరిపోయింది, ఎందుకంటే నేను సాటర్డే ట్రావెల్ చేస్తున్నాను. అండ్ నా హౌస్ మేట్ ఇండియా వెళ్ళినందుకు మధ్యలో నా వేరే ఫ్రెండ్ వచ్చింది, అండ్ ఇంకొక వీకెండ్ నా కజిన్ వచ్చింది, తను లెస్టర్లో ఉంటుంది. బట్ ఈ వీక్ అయితే మొత్తం నేను ఒక్కదాన్నే. సమ్టైమ్స్ తప్పదు కదా. సో ఇప్పుడైతే ప్రజెంట్ ప్యాక్ చేసుకుందాము. ఇప్పుడు నా ఫేవరెట్ ప్లేస్కి నేను ఒక 2 months ట్రావెల్ చేసిన. 2 months అక్కడే ఉంటా, అక్కడి నుంచే వర్కింగ్. ఏంటి ఆ ఫేవరెట్ ప్లేస్ అనుకుంటున్నారా? ఏం లేదు, యుఎస్. యాక్చువల్గా నేను ఎప్పుడో 2018లో ఆఫ్టర్ నా 17లో నా బీటెక్ అయిపోయినాక అప్పటి నుంచి నాకు యుఎస్కి వెళ్ళాలని ఉండేది బాగా, మాస్టర్స్ కోసం అని. బట్ నాకు వీసా రాలేదు. కొన్ని టైమ్స్ ట్రై చేసి ఇంకా తర్వాత నేను గివప్ ఇచ్చిన, ఇదంతా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి. ఆ తర్వాత యూకేకి వచ్చి మాస్టర్స్, ఆ తర్వాత జాబ్ ఇక్కడే అయిపోయింది. ఇప్పుడు ఊరికే విజిటింగ్కి వెళ్తున్నా, అండ్ సో అక్కడి నుంచే వర్కింగ్ కూడా. మా సిస్టర్ ఉంటుంది అక్కడే, నా అందరు కజిన్స్ అక్కడే ఉంటారు, నేను ఒక్కదాని తప్ప. సో అప్పుడప్పుడు ఐ ఫీల్ జెలస్ అండ్ ఐ ఫీల్ సాడ్. బట్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ లివింగ్ ఇన్ యూకే. నేను వచ్చినప్పటి నుంచి ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ వెల్. అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉంటాయి, సో నాకు మధ్యలో ఉన్నాయి. బట్ ఈ 4 years నేను 4 years దాటింది యూకేలో ఉండబట్టి. బట్ స్టిల్ ఇట్స్ గుడ్ ఫర్ మీ. అండ్ నా ఓన్ సిస్టర్ అది ఇక్కడికి రా అంటే ఇక్కడ రాకుండా యూఎస్ వెళ్ళింది. సో తను అక్కడే ఉంటుంది. తను ఉండే ప్లేస్ మిసోరీ అనమాట. బట్ నాకేమవుతుందంటే ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడి నుంచి అక్కడికి ఫ్లైట్ లేదు. సో నేను ఇక్కడి నుంచి లండన్ నుంచి షికాగో వెళ్ళి, షికాగో నుంచి మళ్ళీ ఇంకొకటి తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు దానివల్ల నాకు ఏమైందంటే, ఆల్రెడీ నేను ఇక్కడ నాకు లగేజ్ ఉంది, అక్కడ లగేజ్ లేదు, డొమెస్టిక్ కాబట్టి. ఒక బ్యాగ్ కొనుక్కున్నా, బట్ ఇంకోటి ఎందుకు అన్నట్టని చూస్తున్నా. సో నేనైతే ఈ ట్రావెల్ ప్యాకింగ్ క్యూబ్స్ కొనుక్కున్నా. నాకైతే రియల్గా లాస్ట్ టైం నేను ఇండియాకి ట్రావెల్ చేసినప్పుడు మస్తు హెల్ప్ అయింది, ఎందుకంటే ఆర్గనైజ్డ్ ఉంటుంది అండ్ ఆల్సో చాలా స్పేస్ కూడా మిగులుతుంది నాకైతే. అంటే ఇవన్నీ ఇందులో పెట్టి క్యూబ్లో ప్యాక్ చేయడం వల్ల చాలా స్పేస్ అండ్ మనకు ఓకే పట్టే అండ్ చాలా తీసుకెళ్ళడానికి కూడా నాకైతే స్కోప్ ఉన్నట్టుంది. Good morning everyone. ఈరోజే నేనైతే ట్రావెల్ చేయాలి, అండ్ టైమ్ ఈజ్ 6:10. సో see you after getting ready. రెడీ అయిపోయి ఆల్ సెట్. సో క్యాబ్ అయితే బుక్ చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు యాక్చువల్గా ట్యూబ్ ఉంటుంది అనమాట డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి. అది ఈజీ అండ్ బెస్ట్ వే, అండ్ టైం కన్జ్యూమింగ్లో కూడా. ఎందుకంటే ఒక్కొక్కసారి క్యాబ్స్లో ఎయిర్పోర్ట్కి వెళ్తే చాలా ట్రాఫిక్ ఉంటుంది అండ్ చాలా స్లోగా వెళ్తుంది. నాకు ఆ లాస్ట్ మినిట్ టెన్షన్ వద్దు. సో ట్రైన్ అయితే 15 minutesలో వెళ్ళిపోతాము. సీ యూ ఎట్ ది ఎయిర్పోర్ట్, బాయ్. నేనైతే ట్రైన్ స్టేషన్కి వచ్చేసాను, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఎలిజబెత్ లైన్. సో ఎవరైనా కొత్తగా లండన్కి వచ్చేవాళ్ళు, ఐదర్ ఫర్ విజిటింగ్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ ఎనీ వన్, క్యాబ్కి పెట్టే అరౌండ్ క్యాబ్కి 70, 80, 90 pounds కూడా అవుతుంది అప్పుడప్పుడు. సో దిస్ ఈజ్ వెరీ ఎకనామికల్, అండ్ జస్ట్ ఇన్ 45 to 50 minutes మనం మన డెస్టినేషన్కి రీచ్ అయిపోవచ్చు. అండ్ ఇది నన్ను అడిగితే నేను చాలా బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే నేను 2 to 3 times ట్రావెల్ చేసిన. ఐ ట్రావెల్డ్ ఇన్ క్యాబ్స్ ఆల్సో, బట్ క్యాబ్స్లో యాజ్ ఐ సెడ్ టైం పడుతుంది ఎందుకంటే ట్రాఫిక్ ఉండడం వల్ల. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ఫైనల్లీ ఐ అరైవ్డ్ టు ఎయిర్పోర్ట్.
and I'm done with my check-in and security check. So నేనైతే ఇప్పుడు లాంజ్కి వెళ్తున్నాను. And there is one more surprise. ముందు చూపిస్తాను అది ఏంటి అనేది. అండ్ ఐ స్టిల్ హ్యావ్ 2.5 hours టైమ్. సో నేనైతే లాంచ్కి వెళ్ళి ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ సమ్ రెస్ట్. అండ్ అలానే నాకు కొంచెం వర్క్ ఉంది, సో ఐ హ్యావ్ టు డూ దట్. And it's time to board. And yay! Yes, this is a surprise. This is my first ever business class. నేను ఇంతకుముందు ఎప్పుడు I traveled in economy, premium economy, but this is what I am giving myself a new experience. And I'm so excited to new country and with a new experience. And I will do another whole video on my first business class experience. I'm so excited and I wanted to capture that. So how I really felt, is it really worth it for the money? And I'm traveling in a British Airways, the British Airways business class. So yeah, we will see, you will see in another video how it all went, how a food experience ela undi, and the whole flight experience. So don't forget to watch that video as well. And ఇప్పుడైతే షికాగోకి వచ్చేసాను. అండ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ మై ఇమిగ్రేషన్ అండ్ సీ యూ ఆఫ్టర్ ది ఇమిగ్రేషన్. అండ్ ఆల్సో షికాగో ఇమిగ్రేషన్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఇమిగ్రేషన్స్ అంట యూజువల్గా యూఎస్లోనే. బట్ ఐ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్. నా ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. అండ్ తనైతే హీఈస్ అ వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్. చాలా క్వశ్చన్స్ అడిగాడు, ఎందుకు వస్తున్నావు ఏంటి అని. ఇట్ మైట్ హెల్ప్ అదర్స్. సో ఎవరైనా లండన్ నుంచి ఏదర్ స్టూడెంట్స్ ఆర్ ఎవరైనా వర్కింగ్ వాళ్ళు ఐదర్ విజిటింగ్, ఇట్ మైట్ హెల్ప్ యూ. సో ద బేసిక్ క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ ఎందుకు వస్తున్నావు, ఎన్ని మంత్స్ ఉంటావు, ఎక్కడ ఉంటావు, అండ్ వాట్ యూ విల్ డూ, నీ వర్క్ ఏంటి, అవి ఇవన్నీ అడిగాడు. అండ్ యాజ్ ఐమ్ స్టేయింగ్ లాంగ్, ఎందుకు ఇన్ని రోజులు ఉంటున్నావు, మీ ఆఫీస్ వాళ్ళు ఎలా ఒప్పుకుంటున్నారు, అండ్ ఇక్కడ నుంచి నువ్వు వర్క్ చేస్తావా, క్వశ్చన్స్ అన్నీ అయితే అడిగాడు. ఇప్పుడే సెయింట్ లూయిస్లో దిగిన మా అద్భుతమైన చెల్ల ఒక అద్భుతమైన డయాగ్రామ్ చూడండి, సిస్టర్స్ ఫర్ ఎవర్. వెల్కమ్ టు యుఎస్ఏ. థ్యాంక్ యూ. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ మై సిస్టర్. 2 years అవుతుంది ఆల్మోస్ట్ నేను కలిసి దాన్ని. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అబౌట్ ద ట్రావెలింగ్, యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. ఐ విల్ ట్రై టు క్లియర్ ఇట్ అప్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ఎందుకంటే ముందు ఇంకా చాలా మంచి యూఎస్ వీడియోస్ వస్తాయి. అండ్ టిల్ దెన్, బై, టేక్ కేర్.